మేము లోడేమన్నాడు ఓట్లు, మేము మస్తు చెప్తాం. నేనేమన్నా ఇంటికి వచ్చినానా? నేను రాశిలో దోశలో పోతుందేమో. నిన్ను ఓడరమ్మన్నాడు మా ఇంటికి, నిన్ను ఓడేమన్నాడు? ఏడో నీ తప్పు. ఎందుకు పట్టించుకొని సావని సావని అమ్మా, సస్తే నాకేమైనా ఒరిగేది ఉందా? నాకు కడుపు నీతుంది చాలు. లంజ చేస్తుంది, మంచం విరుగుతుంది, నాకేం అవసరము? నాకు అవసరమా? ఓన్ కోసం వ్యవసాయం చేస్తున్నావు, నా కోసం చేస్తున్నావా? నా పిల్లల కోసం చేస్తున్నావా? నా కోసం చేసినప్పుడు అప్పుడు మాట్లాడతాను నేను. ఆయననే మరి ఇంత అభివృద్ధి చేసినాక ఆయన కాకపోతే నేను ఉంటానా? ఇంత అభివృద్ధి చేసినాక తెలంగాణకు రేవంత్ రెడ్డి అన్న ఇన్ని పథకాలు తెచ్చిండు, ఎంతో మందికి రోడ్లు లేని కాడ రోడ్లు వేపించిండు, పింఛన్లు లేని పింఛన్లు ఇచ్చిండు, బంగారం లేని బంగారం ఇచ్చిండు. మరి ఆయన కాకపోతే ఎవరు ఉంటారు? మా అయ్యి ఉంటాడా? అన్ననే ఉంటాడు. మళ్ళీ ఇంకా 30 ఏళ్ళ దాకా ఆయన రేవంత్ రెడ్డి అన్న. మరి ఆలాలు చుట్టాలేనాయే. ఇప్పుడు బట్టి విక్రమార్క అన్నకేమో రేవంత్ రెడ్డి అన్న ఓట్లేసిండు, ఈయనకు ఆయన వేసిన ఆయనకి వాళ్ళిద్దరు నలుగురు వేసుకుంటేనే ఆయన సీఎం అయిండు. మిగతా వాళ్ళంతా పిచ్చోళ్ళే. ఇప్పుడు వీళ్ళు పార్టీల కోసము కవితక్క కానీ మిగతా అందరు కొట్టుకుంటారు కదా. మరి పెళ్లికి ఎందుకు పిలవచ్చు ఈయన కవితక్కని? పెళ్లికి ఎందుకు పిలిచింది చెప్పు? మండిపోతారు కదా ఒకరినొకరు చూసుకోగానే. మరి ఆడ మంచినీళ్ళు ఎట్లా తాగిరు అందరు ఒక్కడ కూర్చొని? మరి అదేం పద్ధతి? అంటే ఇతరులు కొట్టుకుంటూ పిచ్చోళ్ళు, అది మనకి ఇప్పటికి అర్థం కాదు. పార్టీల కోసం కొట్టుకుంటాం కదా, మనం పిచ్చోళ్ళు, వాళ్ళు మంచోళ్ళే. ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ అని పెద్దోళ్ళు అయ్యారు, ఈయన చిన్న ఆయన, మరి తాగాల్సింది తాగుతాడు. ఎవరికి వచ్చే మాటలు వాళ్ళకి వస్తాయి, నీకు వచ్చే మాటలు నాకు రావు, నాకు వచ్చే నీకు రావు. ఇప్పుడు నేను ఏకాఏకన ఓతి అంతా నేను ఇళ్ళకి అన్నిట్ల కని చేసినాక వచ్చి వండుక తినేదాన్ని నువ్వే అవుతుంది. ఇప్పుడు వాళ్ళు తెలంగాణ కోసం కష్టపడ్డారో నష్టపడ్డారో తెలంగాణ దిద్దుకొచ్చినాక నువ్వు పోయి అసెంబ్లీలో పోయి కూర్చుంటివి. మరి నీకేములనేముందో నీ తెలియకపాయ. మరి నీళ్ళు తాగకపోతే ఇంకేం తాగుతావు?